ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరగబోయే 24వ తారీఖున జరగబోయే బంద్కు ప్రతి ఒక్క ట్రై సిటీస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆటో యూనియన్లు అన్నీ కూడా ఐకమత్యంతో అన్ని కలవడం ఈరోజు పబ్లిక్ గార్డెన్లో కలవడం జరుగుతుంది. బంద్కు సహకరించాలని అన్ని యూనియన్లు ముందుకొచ్చాయి. ముఖ్యంగా ఇది దేని గురించి బంద్ అనేది విషయం ఏంటంటే ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు గండిపడ్డది. 2 బైక్ ట్యాక్సీలు, ఈ యొక్క బైక్ ట్యాక్సీల వల్ల ఆటో డ్రైవర్లకు గండిపడ్డది. బైకులు బుక్ చేసుకుంటారు, ఆటోలు పక్కన పెడతారు. బైక్ ట్యాక్సీలను వెంటనే రద్దు చేయాలి. ఇంకొకటి ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ వచ్చినప్పుడు ఒక రేటు ఉండే, ప్రజెంట్ సిచ్యువేషన్లో రేట్లు మొత్తం తగ్గినాయి. ఇప్పుడు మనం ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపేటప్పుడు ఫ్యూల్ రేట్ తక్కువ ఉండే, రేట్ కార్డ్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఫ్యూల్ రేటు గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అయినా మన రేట్లు మాత్రం తగ్గుకుంటూ వచ్చినాయి. ఇవన్నీ మనకు గండి పడుతున్నాయి. దాంట్లో ఇంకొకటి ఆర్టీసీ ఈవీ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. మొదటి మైలు రాయి నుంచి లాస్ట్ మైలు రాయి దాకా వాడే తోలుతారట. మరి ఆటో డ్రైవర్ ఏం చేయాలి? రోడ్డు మీద అడుక్కో తినాలా ఏంది? అడుక్కో తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకటి 12,000 ఇస్తా అని చెప్పింది హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం. 12,000 ఇస్తా అన్నది, ఇప్పటి వరకు దాని జోలి లేదు. 12,000 కూడా వెంటనే అమలు చేయాలి. ఇంకొక ముఖ్య గమనిక చెప్తున్నా, గిగ్ వర్కర్స్ అని ఒకటి స్టార్ట్ చేసింది. గిగ్ వర్కర్స్లో ఆటో డ్రైవర్లు ఉన్నారేమో అని నేను చాలా ప్రయత్నాలు చేసిన. హైదరాబాద్ పోయి మొన్న గిగ్ వర్కర్స్లో ఆటో డ్రైవర్లే లేడు. స్విగ్గీ వాడు, జొమాటో వాడు, 2 వీలర్ బైక్ వాడు, వీళ్ళు మాత్రమే ఈ జప్తో చేసుకునేటోళ్ళు. వాళ్ళ కోసం సంక్షేమ బోర్డు చేసింది. గత కొన్ని ఏళ్ళుగా తరబడి ఆటో డ్రైవర్లు బతుకుతాళ్ళు, ఆటో డ్రైవర్లు ఉద్యమాలు చేస్తారు. ఈ సంక్షేమ బోర్డు పక్కకు పెట్టి వాళ్ళ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. వాళ్ళకు ఈఎస్ఐ కార్డులు అంట, వాళ్ళకే గవర్నమెంట్ స్కాలర్షిప్లు అంట. అంటే ఆటో డ్రైవర్ బతికేం కావాలి. ఇంకొకటి ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నది, అది నిమ్మకు నీరెత్తకుండానే పోయింది. ముఖ్యంగా చెప్తున్నా, 24వ తారీఖు ఈ యొక్క ముఖ్య అంశాలను ముందు పెట్టి మనం 24వ తారీఖు ఖచ్చితంగా బంద్ చేయబడుతున్నాం. ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నాయకులు బంద్ విరమిస్తే మనం కూడా విమరించాలంటే వరంగల్ జాతిలో లేదన్న విరమించేది. వరంగల్ జాతిలో విరమించేది లేదు. రాష్ట్ర నాయకులు పడుకుంటే పడుకోనియండి, మనకు సంబంధం లేదు. మా కడుపు కొత్త మాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు అన్న. చల్లగా ఏసీలో కూర్చొని బంద్ క్యాన్సిల్ అయిందంటే బంద్ క్యాన్సిల్ అంటే అసలు ఇది తగ్గేదే లేదు. వరంగల్ నుంచి ఖచ్చితంగా కొట్లాడ స్టార్ట్ కావాలి. వాళ్ళు బంద్ విరమించుకున్నా వరంగల్ మాత్రం విరమించుకోదు. అన్ని ఆటోలు బ్రేక్ డౌన్ చేయాలి, హ్యాండిల్ లాక్ చేసి ఆటోలు పక్కన పెట్టి రోడ్డు ఎక్కాలి. బరాబర్ మన సమస్యల కోసం మనమే కొట్లాడుకోవాలి. జై ఆటో డ్రైవర్, జై ఆటో కార్మికుల నాయకత్వం, జై ఆటో డ్రైవర్ల నాయకత్వం, జై ఆటో డ్రైవర్ల నాయకత్వం. నా నమస్కారాలు. నేను ఆటో డ్రైవర్ స్నేహ నా పేరు. నేను వెంకట్రామ అడ్డం. అది మొన్న నేను హైదరాబాద్ పోయి ఉండే మీటింగ్ అని నన్ను పిలిపించారు. ఇక్కడ మన కరీంనగర్, మన పెద్దపల్లి, మంచిర్యాల లీడర్లు నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. నేను పోయినా, నన్ను జిల్లా అధ్యక్షురాలుగా నన్ను నిలబెట్టిర్రు. నేను నిలబడ్డా. వాళ్ళు ఏంటంటే ఒక మీటింగ్ పెట్టిర్రు. ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు తీసేయాలా, మనకు వచ్చేసి 12,000 ఇస్తా అన్నాడు, అవి కూడా వస్తలేవు. ఈ ఓలా, ర్యాపిడో, ఊఫర్లు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బంద్ పెట్టాలి. ఈ ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టి మీరు బతుకుతాళ్ళు, నా పిల్లలు బాగా మొత్తం ఆగమవుతాళ్ళు, కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాళ్ళు, ఊరేసుకొని చచ్చిపోతాళ్ళు. ఆటో డ్రైవర్ల బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఎవరు చూడు ఇదివరకు 1,500, 2,000, 1,000 రూపాయలు చేసుకొని వాళ్ళ పిల్లలను చదువుకుంటా, స్కూల్ పిల్లలను చదివించుకుంటా బతికిళ్ళు బయట పడలేదు. కాకుండా ఈ ఫ్రీ బస్సులు రావడం వల్ల, ఈ ఓలా, ఊబర్లు రావడం వల్ల అందరు ఆటో డ్రైవర్ల పిల్లలు, భార్య అందరు కలిసి రోడ్డు మీద పడ్డారు. ఇవన్నీ బంద్ పెట్టాలని చెప్పేసి 24వ తారీఖు మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఒక లెటర్ అయితే ఇచ్చిల్లన్న. నేను మీటింగ్ పోయి తెలుసుకున్నా, మాట్లాడినా, వచ్చిన. అప్పటి నుండి ఇక్కడ అయితే నేను సారా మహేందర్ అన్న నన్ను పంపించిండు. నేను వచ్చి మళ్ళీ అన్న వాళ్ళకి చెప్పిన. గ్రూప్లో కూడా కంటిన్యూ నడుస్తుంది, నేను పెడుతున్నా. మీరు ఎవరు చూస్తలేరో నాకు తెలియదు అన్న. కాకుంటే ఖచ్చితంగా మనం అందరం ముందుకుండి ఇది బంద్ పెట్టుకోవాలి. మనకి ఏదైతే రావాల్సి ఉన్నదో అది మనకు ఖచ్చితంగా వచ్చేటట్టు మనం నిలబడదాం, పోరాడదాం. ఎంత దూరమైనా మనం పోరాడదాం. ఇది నా ముఖ్యమైన విషయం అనేది.